అహంకారానికి లోను కావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకని ఆ మనసు తిరుగుతున్నది అట్లాంటి ప్లేస్లలో కాబట్టి, అట్లాంటి వాతావరణంలో కాబట్టి. నిజానికి ఆ మనసు కనుక మనం బాల్యంలో ఉన్నప్పుడు కనుక ఉంటే చక్కగానే ఉంటుంది. కాకపోతే చూస్తున్న ప్రపంచంలో రకరకాల అది టీవీలు, ఫోన్లు ఇప్పుడైతే మనం పెడదారి పట్టేవారు. అందుకనే చెప్తూ ఉన్నాడు ఇక్కడ, తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించే స్త్రీ, తన అధికారాన్ని చూసుకొని అహంకరించే పురుషుడు ఏనాడైనా పతనము కాకపోరు అని అహల్య వృత్తాంతంలో సందేశం ఇమిడి ఉంది. సేవక్ సత్ కృపా కృపాణా పునారి కవటే మిత్రసుల్ సమాచారి. బుద్ధిహీనుడైన సేవకుడు, లోబి అయిన రాజు, దుష్టురాలకు భార్య, మోసగాడైన మిత్రుడు, జీవితములో పదునైన చూడండి ఇస్తున్నాడు స్వామి, పదునైన కాటంకములని మరువకూడదు అంటాడు సంత్ తులసీదాస్. ఇంద్రుడు అహల్యను బలత్కరించి అనుభవించినట్లు ఆధ్యాత్మ రామాయణము చెప్పుచున్నది. ఇది కల్పానిక విషయమే. అహల్య పాత్ర అపవిత్రంగా కనిపించకూడదనే తపనే ఈ ప్రస్తావం వెనక కేంద్ర విషయంగా తెలుస్తూ ఉంది. తన బుద్ధే బలహీనంగా ఉన్న అహల్యను ఇంద్రుడు బలత్కరించాల్సిన అవసరం ఏముంది? అహల్య బ్రహ్మదేవుని కుమార్తె, గౌతముని భార్య, మహాత్ముడైన గౌతముని భార్య, విషయ పిపాసకు అతీతురాలై ఉండాలి. పైగా బ్రహ్మదేవుడు ప్రత్యేక శ్రద్ధతో సృష్టించిన అతిలోక సుందరి. చూడండి, ఏ మామూలా బ్రహ్మ సృష్టించినామే, ఎంత నాలెడ్జ్ ఉండాలి. ఇంకొకటి, ఎవరి భార్య? గౌతముని భార్య. వచ్చినవాడు ఇంద్రుడో ఇంకెవడో, అంత నాలెడ్జ్ లేకుండా పోదు తనకి అని చెప్తుంది ఇక్కడ. అపురూప మంజరి, అసమాన మనోహరి. అలాంటి సౌందర్యవతి జ్ఞాన సంపన్నురాలైన అహల్య ఎవరినైనా ఆకర్షించే విధంగా ఉంది. మరి ఇంద్రుడు ఆమెను ఆశించడంలో గొప్పేముంది? కానీ సృష్టికర్త ప్రత్యేక శ్రద్ధతో పోత పోసిన పుట్టడి బొమ్మ గౌతముని యోగాగ్నిలో జ్వాజ్వాలమానంగా రూపుదిద్దుకున్న తపస్విని సామాన్యుల వలె దిగజారడమేమిటి అనేదే మృంగుడు పడని విషయము. ఏకమైన పాత్ర తనది. అందుకనే చెప్పిన నేను, మహాపతివ్రతలలో తన పేరు కూడా ఉంది కదా, లేకపోతే ఎందుకు పెడతారు మహర్షులు అని. అట్లాంటిది ఆ పాత్ర. ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాలి. ధర్మ మార్గము అంత సులభమైనది కాదు. జ్ఞాన బాట అందరూ ఆచరించేది కాదు. ఏ క్షణాన ఎక్కడ ఏ కాటంకాలుంటాయో, ఎక్కడ గోతులుంటాయో, నూతులుంటాయో అన్ని అర్థం చేసుకుంటూ బ్రతుకును సాగించాలి. ఎందుకంటే ఆ బ్రతుకులలో ఎప్పుడు ఏమి వస్తుందో ఊహించలేము కదా. ఆ మార్గము క్షురాస్య ధారా నిషిత్య దురత్వయ దుర్గం పతస్థ కైవయో వదంతి. ఆ మార్గము పదునైన కత్తి అంచు వంటిది. ఏ మార్గము? జ్ఞాన మార్గం అది చెప్తున్నాడు, ధర్మ మార్గం. అందుకనే చెప్తున్నా, అది ఎట్లాంటిదంటే ఒక కత్తి, పదునైన కత్తి అంచు వంటిదంటే నానాది చెప్తున్నాడు. ఆ మార్గము పదునైన కత్తి అంచు లాంటిది. దానిపై ప్రయాణము కష్టపడి దానిని సాధించుట దుస్తారమని మహర్షులు చెప్తుంటారు అంటాడు కఠోపనిషత్తులో నచికేతునితో యమధర్మరాజు. చిన్న పిల్లవాడు కఠోపనిషత్తు, చాలా బాగుంది. ఆ పిల్లవాడు ఒకసారి వాళ్ళ నాన్నకు ఆయనకు తగాదు వచ్చి వెళ్ళిపోతాడు. యమలోకానికి వెళ్ళినట్టు పోతే పోయినా ఉండవు, మంచిగానే ఉండు అని చెప్తాడు ఆయన. కాకపోతే మళ్ళీ ఉండి నేను మా ఇంటికి పోతాను. సరే పో, వచ్చినావు కదా, పో, మంచిగానే వచ్చినావు కదా, ఎట్లా వచ్చినావు అట్లా అంటే అప్పుడు ఆ అబ్బాయి అడుగుతాడు. చిన్న పిల్లవాడు ఎక్కడైనా కనిపిస్తే చదువు. అప్పుడే అదేంటి, నేను ఇక్కడ ఉన్నా, ఇన్ని రోజులు ఉన్నా, నేను ఇప్పటికే మా నాన్న నా కోసం వెతికి ఉండాలి, నేను పోగానే కోపడతాడు, నేను ఆ కోపాన్ని నేను భరించలేను, నువ్వు నాకు వరాలు ఇవ్వాలి, నన్ను చూడగానే మా నాన్న ప్రేమతోని ఆలింగనం చేసుకోవాలి. ఇంట్లో బిడ్డలు కదా, అట్లా ఉంటుంది నాలెడ్జ్. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఉపనిషత్తు. చాలా బాగుంది స్వామి చెప్పేది.